ఉపాధి హామీ నిధుల కేటాయింపుపై అసెంబ్లీలో వాడివేడి చర్చ సాగింది. కేంద్రం నుంచి నిధులు రావడం లేదని ఆరోపిస్తున్న వారంతా గతంలో మోదీపై ప్రశంసలు కురిపించారని మాణిక్యాలరావు గుర్తు చేశారు. నిధులు సక్రమంగా వస్తున్నాయని స్వయంగా లోకేష్ ప్రస్తావించారని అన్నారు. దీనిపై స్పందించిన లోకేష్ సక్రమంగా ఖర్చు చేసిన రాష్ట్రాలకే నిధులిస్తారని స్పష్టం చేశారు. అంతే తప్ప ఏదో చేసినట్లు గొప్పలు పోవడం సరికాదన్నారు. భాజపాకు తెలుగుదేశం దూరమైన తర్వాత ఉపాధి బిల్లులు పూర్తిగా పెండింగ్లో పెట్టారంటూ విమర్శలు గుప్పించారు. గారు ఇదే అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఖచ్చితంగా దేశం మొత్తం మీద అత్యధిక స్థాయిలో సుమారుగా 15% పైచిలుకు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటమే కాకుండా 16,000 కోట్ల పైచిలుకు ఈ 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఇచ్చిన పరిస్థితి ఉంటే ఇవాళ అభివృద్ధికి ఎన్ఆర్జీఎస్ ప్రధానమైన మూలం అనే విషయాన్ని నేను మనవి చేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం ఎంత నిష్పక్షపాతంగా పనిచేస్తుందో లోకేష్ బాబు గారు ఈ అసెంబ్లీలో చెప్పిన భాష ద్వారానే మనం అర్థం చేసుకోవచ్చు అనే విషయాన్ని నేను మనవి చేస్తూ, మాణిక్యాలరావు గారు చాలా తేలిగ్గా మేము ఎంత డబ్బులు ఇచ్చేసాం, ఉపాధి హామీలు ఏ రాష్ట్రానికి ఇవ్వనంత డబ్బులు ఇచ్చామంటే ఎస్ మేము ఖర్చు పెట్టాం కనుక మీరు ఇచ్చారు. టాప్ పర్ఫార్మింగ్ స్టేట్స్ మీరు 5 రాష్ట్రాలు తీసుకుంటే ఒక్క రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీకి చెందిన రాష్ట్రం ఒక్క ముఖ్యమంత్రి కూడా లిస్టులో లేరు అధ్యక్ష. వెస్ట్ బెంగాల్ నంబర్ 1లో ఉంది పోయిన సంవత్సరం, తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఉంది అధ్యక్ష. మేము పర్ఫామ్ చేస్తున్నాం కనుక మాకు వస్తుంది అధ్యక్ష. ఉపాధి హామీ కింద 1673 కోట్ల అధ్యక్ష రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మిగతా రాష్ట్రాలకు అయితే పేమెంట్లు టైంకి వస్తున్నాయి అధ్యక్ష. ఎక్కడైతే బీజేపీకి వ్యతిరేకంగా ప్రజల సమస్యల తరఫున పోరాడే వ్యక్తులు, ప్రజల తరఫున నిలబడే ప్రభుత్వాలకి ఈ రోజు ఇట్లా పేమెంట్లు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతాం వాస్తవం అవునా కాదని మాణిక్యాలరావు గారు ఒకసారి ఆలోచించారు.